సో హాయ్ గైస్ వార్ టూ సినిమా నుంచి ఎన్టీఆర్ అన్నది రితిక్ రోషన్ అన్నది ఒక డాన్స్ లుక్ అయితే బయటికి రావడం అయితే జరిగింది అనుకోవచ్చు. ఈ రోజు అయితే ప్రోమో అయితే వస్తుంది. అసలుకి ఆ లుక్ ఏ లెవెల్ ఉందంటే డాన్స్ ఇద్దరు ఇరగొట్టేసిరు. ఈసారి అయితే ఈ సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతున్నాం ఆ లెవెల్ అయితే ఉన్నారు అనుకోవచ్చు. సో సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. ఆ సాంగ్ లో రితిక్ రోషన్ అన్న స్టెప్ కావచ్చు, ఇంకా ఎన్టీఆర్ అన్న క్రేజ్ తన మూమెంట్ కావచ్చు అదిరిపోతాయని మన నాగవిశ్వం గారు అయితే చెప్పడం అయితే జరిగింది అనుకోవచ్చు. సో ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇంకా మన ఎన్టీఆర్ అన్న కెరియర్ లో బెస్ట్ మూవీ అయితే అవబోతుందని చాలా మంది అయితే మాట్లాడుకుంటున్నారు అనుకోవచ్చు. సో మన వాటు సినిమాలో ఎన్టీఆర్ అన్న రితిక్ రోషన్ వీళ్ళిద్దరు ఏ లెవెల్లో కొట్టుకుంటారో, ఏ లెవెల్లో డ్యాన్స్ చేస్తారో దానికి మించి అయితే ఉండబోతుంది అని చెప్పొచ్చు. అంటే ఫైట్ గా ఈక్వల్ చేస్తారు, డ్యాన్స్ కూడా ఈక్వల్ అయితే చేస్తారని క్లారిటీగా అయితే అర్థమవుతుంది అని చెప్పొచ్చు. కానీ రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో రితిక్ రోషన్ అన్న ఎలా అంటాడు, ఎన్టీఆర్ అన్న బాడీలోనే మూమెంట్ ఉంటుంది, అసలుకి తనని నేర్పించిన అవసరమే లేదు, ఒక్కసారి చూసిన తర్వాత ఆ మూమెంట్ ని ఈజీగా చాలా సింపుల్ గా చేస్తాడు అని రితిక్ రోషన్ అన్న అయితే చెప్పడం అయితే జరిగింది అని చెప్పొచ్చు. సో ఇదైతే ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కి అయితే హై లెవెల్ కిక్ ఇచ్చింది అని చెప్పొచ్చు. సో నేనైతే ఈగల్ వెయిట్ చేస్తున్న వాటు సినిమాలో రితిక్ రోషన్ అన్న అసలుకి ఎన్టీఆర్ అన్న వీళ్ళిద్దరు ఎప్పుడు కలుసుకుంటారు, ఎప్పుడు డాన్స్ చేస్తారు అని. కానీ ఈ సాంగ్ వచ్చేసరి లాస్ట్ లో వచ్చే అవకాశం అయితే 100% అయితే కనిపిస్తుంది. ఎలా చెప్తున్నా అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకోండి, వీళ్ళిద్దరు అయితే టామ్ అండ్ జెర్రీలు అయితే కొట్టుకుంటూనే ఉంటారు. కానీ మధ్యలో అయితే అసలుకి రాజు నా గిస్ కరెక్ట్ అయితే లాస్ట్ లోనే మనకైతే హింట్ ఇస్తారు. ఇంకా లాస్ట్ లో బాగా ఎంజాయ్ చేసుకొని వెళ్ళాలి, క్లైమాక్స్ కూడా అదిరిపోవాలని ఈ సాంగ్ కూడా పెడతారని క్లారిటీగా అయితే అర్థమైంది అనుకోవచ్చు. సో మీరు జవాన్ అర్థం చేసుకోండి, అలానే పఠాన్ చూసుకోండి, లాస్ట్ లో ఒక సాంగ్ ఉంటుంది క్లైమాక్స్ అదిరిపోయిన తర్వాత. సో ఈ సినిమాని కూడా అలానే వాళ్ళైతే ప్లాన్ అయితే చేశారు అనుకోవచ్చు. సో ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి. సో ఒక భారీ లెవెల్లో అయితే ఒక పెద్ద గ్రాండ్ ఈవెంట్ అయితే పెట్టబోతున్నారు నాగభూషణ్ గారు. సో చూడాలి ఎన్టీఆర్ అనే ఇంకా రితిక్ రోషన్ ఇద్దరు కలిసి ఇంటర్వ్యూకి వస్తారని చూడాలి. వార్ టూ సినిమా డే 1 కలెక్షన్ ఎంత రావచ్చు అనేది ఒకసారి ప్రొడిక్షన్ పెడదాం. సో నాకు ఇస్ కరెక్ట్ అయితే ఈ సినిమా ఎక్కడ మనకు తెలిసినట్లయితే రికార్డ్ లెవెల్ అయితే రికార్డ్ అయితే పెట్టదు, ఆల్ టైమ్ రికార్డ్. ఎందుకంటే ఇది తెలుగు సినిమా కాదు కాబట్టి, బాలీవుడ్ సినిమా కాబట్టి. కానీ వరల్డ్ వైడ్ గా చేసుకున్న 120 కోట్ల నుంచి 100 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం అయితే 100% అయితే ఉందనుకోవచ్చు. కానీ 150, 250 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం అయితే ఈ సినిమాకి అయితే లేదు, 100% అయితే నేను చెప్తున్నా. సో మీరేమనుకుంటున్నారు, వార్ టూ సినిమాలో ఎన్టీఆర్ అన్న ఇంకా రితిక్ రోషన్ డాన్స్ ఏ లెవెల్ ఉంటుంది, అలానే వార్ టూ సినిమా డే 1 కలెక్షన్ ఎంత రావచ్చు అనేది కామెంట్ చేయండి. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రీసెంట్ గా ఒక బిగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. అదే రాజాసాబ్ మూవీ పోస్ట్ పోన్ అని. సో ఈ పోస్ట్ పోన్ అని చాలా మందికి తెలుసు ముందే, అంటే బిఫోరే. కానీ ఇప్పుడు పోస్ట్ పోన్ ఎందుకు అని అడిగితే పోస్ట్ పోన్ 1 month మాత్రం అవ్వబోతుంది. రాజాసాబ్, రాజులకి రాజు, ప్రభాస్ రాజు. సో ఎప్పుడు వస్తారో చూడాలి. నేను ఈగలు వెయిట్ చేస్తున్న రాజాసాబ్ సినిమా కోసం కూడా. అలానే పారడైజ్ మూవీ నుంచి నాని ఒక కొత్త లుక్ వస్తుంది. గెట్ రెడీ ఫ్యాన్స్, మెంటల్ ఎక్కిపోతారు, మామూలుగా ఉండదు. నేను ఈగలు వెయిట్ చేస్తున్నా. నాని కెరియర్ లోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అయితే పారడైజ్ అయితే మూవీ అయితే అవబోతుంది అని చెప్పొచ్చు ఈసారి.